హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టుని గిరిజనులు చాలా బలంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇది ప్రజలకు మేలు చేయడానికి, ఉపాధి కల్పించడానికి, కాంపెన్సేషన్స్ ఇవన్నీ చెప్తున్నా సరే, ఈ భూమి కలెక్ట్ చేయడానికి కానీ, దేనికి కూడా ప్రజలు గిరిజనులైతే ఒప్పుకోవడం లేదు. తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. సో, ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి జీలుగుమిల్లి మండలం నుంచి జువాల బాబ్జీ గారున్నారు. జువాల బాబ్జీ గారు అడ్వొకేట్, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌కి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు? గవర్నమెంట్ ఓ పక్కన ప్రగతి కోసం ఇదంతా చేస్తున్నాం అని చెప్పడానికి వెనకున్న విషయాలన్నిటి గురించి మనతో బాబ్జీ గారు మాట్లాడబోతున్నారు. బాబ్జీ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బాబ్జీ గారు, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో, బాబ్జీ గారు, మీరు చెప్పండి, ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకొస్తుంది? ఒకవైపు ప్రభుత్వం వచ్చేసరికి ఇది ప్రగతి కోసమే అని చెప్తూ ఉన్నా సరే, ఎందుకు ఆ గ్రామవాసి అంతగా వ్యతిరేకిస్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రచన గారు. ముందుగా ఫెడరల్ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా జీలిమిలి మండలంలో, అంటే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక జీలిమిలి మండలంలో 3 రకాల నిర్వాసితులు ఉన్నారు. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒకటి, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూమి తీసుకుంటా ఉన్నారు. రెండోది, చింతలపూడి ఎత్తుపోతల భాగంలో జల్లేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో అది కూడా జిలిమిలి మండలంలో నేను నిర్మిస్తా ఉన్నాను. మూడోది, ఇప్పుడు సుమారు 1166 ఎకరాల విస్తీర్ణంలో నేవీ ఆయుధ డిపోని ఇక్కడ తీసుకురావడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు, ముఖ్యంగా భూములు గుర్తించడంలో కానీ, ఏ గ్రామాల్లో ఈ భూములు అవసరం అయితే ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితమే భూముల వివరాలు సేకరించడం అయితే జరిగింది. అయితే ప్రజలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళల్లో కొన్ని భయాందోళనలు. ఒకటి, ఈ ప్రాంతానికి ఈ ఆయుధ కర్మాగారం వస్తే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ నేవీ ఆయుధ డిపో ఏదైతే ఉందో, ఆర్మమెంట్ డిపో ఏదైతే ఉందో, దీన్ని ఈ ప్రాంత గిరిజనులందరూ కూడా ఒక ఆయుధ కర్మాగారంగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే, ఈ ఆయుధ కర్మాగారం పేరు మీద ఇక్కడ కొన్ని మందుగుడు సామాగ్రి తయారు చేస్తారని, బాంబులు తయారు చేస్తారని, కొన్ని సందర్భాల్లో ఈ తయారీలో లోపాలు ఏమైనా ఉన్న సందర్భాల్లో ఇవన్నీ కూడా పేలిపోయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవాసాలకు కూడా నష్టం పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఉన్న ఆందోళన అది. దీంట్లో భాగంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలోకి తెస్తున్నటువంటి ఈ ఆయుధ కర్మాగారం ఏదైతే ఉందో, ఈ ఆయుధ కర్మాగారాన్ని పెద్ద ఎత్తున స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తా ఉన్నారు. గతంలో కూడా 2-3 సార్లు పేసా గ్రామ సభలు నిర్వహించినప్పుడు ప్రభుత్వ అధికారులను గెరావ్ చేయటం, పేసా గ్రామ సభ తీర్మానాల్లో కూడా ఈ ఆయుధ కర్మాగారం ఇక్కడ నిర్మించవద్దు అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఇప్పుడు అంటే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంగా ఉన్నటువంటి నిర్వాసితులు కూడా ఈ ప్రాంతానికే పునరావాస కాలనీలకు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారు, ఈ పునరావాస కాలనీలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అరకొర సదుపాయాలతో ఉన్నారనేది ఈ స్థానికంగా ఉన్న ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు పడే బాధలు కూడా వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. నిర్వాసితులను తీసుకొచ్చారు కానీ వీళ్ళకి భూమికి భూమి చూపించడంలో ఇంకా చూపించని పరిస్థితులు ఉన్నాయి. ఈ భూముల కోసం స్థానిక గిరిజనులు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గిరిజనులు ఘర్షణ పడుతున్నటువంటి అనుభవాలు వీళ్ళు ప్రతిరోజు చూస్తా ఉన్నారు. అట్లాగే చాలా మందికి R&R ప్యాకేజ్ ఇవ్వని సందర్భాలు కూడా చూస్తా ఉన్నారు. ఒకవైపు ఈ ఆయుధ కర్మాగారం ద్వారా ఇటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరి బాలరాజు గారు కానీ, లేదా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులుగా ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ ఇటీవల కాలంలో చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది జిల్లా స్థాయిలో. దానికి విశాఖపట్నం నుంచి నేవీ అధికారులు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఈ నేవీ ఆయుధ డిపో ఏదైతే ఉందో
సుమారు 2,500 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాంతంలో దాన్ని తీసుకురావడం జరుగుతూ ఉందని, దాని పేరు మీద పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దాంట్లో ఎక్కువగా స్థానిక గిరిజన యువత ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందని, అంతేకాకుండా మిలిటరీ ఆధ్వర్యంలోనే ఒక స్పెషలైజ్డ్ హాస్పిటల్ వస్తుందని, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూల్స్ వస్తాయని, హాస్టల్స్ వస్తాయని, ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, వైద్య సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పేసి ఇట్లా చాలా విషయాలు ప్రజలకి కన్విన్సింగ్ చేసే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు మాత్రం అటు ఎమ్మెల్యే గారి మాటలు కానీ, ఇటు ఎంపీ గారి మాటలు కానీ, లేదా రెవెన్యూ యంత్రాంగం భూములు తీసుకునే క్రమంలో వాళ్ళు చేపడుతున్నటువంటి గ్రామ సభల్లో వాళ్ళకి నమ్మశక్యంగా లేని పరిస్థితులు అయితే కనపడతా ఉంది. దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ నెల 21వ తారీఖు ఈ జిల్లా సమావేశం అనంతరం వచ్చిన వార్తలు చూసిన తర్వాత వంకవారిగూడెం పంచాయతీలో ఒక 4 గ్రామాలు ఉన్నాయి. ఒకటి వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, కొత్త చీమల వారిగూడెం, మడకవారిగూడెం. ఈ 4 గ్రామాల పరిధిలోనే ఈ 1160 ఎకరాల భూములు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ 4 శివారు గ్రామాలను కలుపుకుని వీళ్ళతో కలిసి వచ్చే సిపిఎం కానీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఇంకా ఏపీ గిరిజన సంఘం లాంటి సంఘాలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఏకగ్రీవంగా వీళ్ళు చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఈ మన ప్రాంతానికి ఈ నేవీ ఆయుధ డిపో ఏదైతే ఉందో అది రావడానికి వీల్లేదు. అది వస్తే తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. దానివల్ల కొన్ని పర్యావరణ సమస్యలు కూడా తలెత్తే పరిస్థితి ఉంది. కాలుష్యం సమస్య ఉంది. ఇట్లా మన భూసారం కూడా దెబ్బతింటుంది. భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. ఇలాంటి విషయాల మీద విస్తృతంగా వాళ్ళు సమావేశంలో చర్చించడం జరిగింది. కాబట్టి మనం దీన్ని సమిష్టిగా వ్యతిరేకించాలి, సమిష్టిగా దీన్ని పోరాడి ఇది రాకుండా అడ్డుకోవాలనే దాని మీద ఈ 4 అంటే లెఫ్ట్ పార్టీలు కానీ, గిరిజన సంఘాల నాయకులు కానీ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు 21వ తారీఖున ఒక పిలుపునిచ్చారు. ఈ 4 గ్రామాలని కలుపుకుని సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర చేసుకుంటూ జీలిమిలి మండల కేంద్రానికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో దీన్ని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఏం చేశారంటే, పోలీస్ యాక్ట్ 30 ఉంది ఏలూరు జిల్లాలో. కాబట్టి ఎవరైనా సరే పోలీస్ అనుమతి లేకుండా సమావేశాలు కానీ, సభలు కానీ జరిపితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దాన్ని వీళ్ళు ధిక్కరించి అదేమి ఖాతరు చేయకుండా గిరిజనులందరూ ఏం చేశారంటే, అనుకున్న విధంగానే ఆ రోజు వాళ్ళు సమావేశం అవడం, ఆ సమావేశాన్ని జరుపుకున్న తర్వాత వీళ్ళు ఒక ర్యాలీగా మండల కేంద్రానికి బయలుదేరిన సందర్భంలో పోలీసులందరూ వెళ్ళి వాళ్ళని నిలువరించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకి ఈ నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకిస్తున్నటువంటి ఈ వ్యతిరేక కమిటీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్య పెద్ద తోపులాట జరిగింది. ఆ తోపులాట కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే వాళ్ళ మీద పోలీస్ కేసులు నమోదు చేశారు అనేది కూడా నాకు తెలిసినటువంటి సమాచారం. మీరు ఆల్రెడీ లాయర్ కూడా కాబట్టి గిరిజనుల భయాలు ఒకవైపు ఉన్నాయి. ఇంకొక వైపు మీరు అంతకు ముందు పోలవరం నిరాశ్రితులు వీళ్ళ కోసం కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇది ఏవో ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉందో అక్కడ ఉండే సమస్యలు ఎలా ఉంటున్నాయి? ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం గాని ఇది ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తూ ఉంది? ఎందుకు వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా మనము ఎప్పుడు ప్రజల నుంచి తీసుకున్నా ఇది వింటూనే ఉంటాం. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణాలండి. ప్రభుత్వం నుంచి కొంత బాధితులకు న్యాయం జరగకపోవడానికి ఎవరైతే భూమి ఇచ్చారో ప్రధాన కారణాలేంటి? కోర్టు వరకు ఎంతమంది వస్తున్నారు? గవర్నమెంట్‌కి అగైన్స్ట్ ఎంతమంది ఫైట్ చేయగలుగుతున్నారు? వాళ్ళ హక్కులు ఎంతమంది వాళ్ళకి రావాల్సింది ఎంతమంది పొందగలుగుతున్నారు న్యాయస్థానాల ద్వారా? మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి, లాయర్ కాబట్టి లీగల్ సిస్టమ్ ప్రకారం ఆ యాంగిల్‌లో చెప్పండి. రచన గారు, మనం పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల గురించి ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ 2 ప్రాజెక్టులో భూసేకరణ జరిపినప్పుడు ముందుగా జరగాల్సినటువంటి పీసా గ్రామ సభ తీర్మానాలు జరగలేదు. ఇది ఒకటి ప్రభుత్వం నుంచి కనపడుతున్నటువంటి వైఫల్యం. అయినా కానీ బలవంతంగా భూసేకరణ జరిపారు.
గిరిజనేతర పేదల నుంచి, గిరిజనేతర రైతుల నుంచి, గిరిజనుల నుంచి కూడా భూములు తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా కొంతమందిని పునరావాస కాలనీలకు తీసుకురావడం జరిగింది. పునరావాస కాలనీలకు తీసుకొచ్చారే కానీ నేను ఇందాక చెప్పిన విధంగానే భూసేకరణ చట్టం 2013లో చాలా స్పష్టంగా 25 రకాల సౌకర్యాలు కల్పించాలి పునరావాస కాలనీల్లో నిర్వాసితులకని చెప్తా ఉంది. కానీ ఏ ఒక్క పునరావాస కాలనీలో కూడా చట్టంలో చెప్పిన విధంగా 25 రకాల సౌకర్యాలు కనపడవు. వాళ్ళు కాలనీలు కట్టారు కానీ సీసీ రోడ్లు లేవు గ్రామాల్లో, కాలనీలు కట్టారు సరైన బాత్రూమ్ పరిస్థితులు లేవు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. చాలా గ్రామాల్లో కనీసం చనిపోయిన శవాన్ని పాతి పెట్టడానికి అవసరమైనటువంటి బరియల్ గ్రౌండ్స్ కూడా లేవనే విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా గిరిజనులతో మమేకమై గిరిజనుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకి తెలుసు. వాళ్ళు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులతో పనిచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు సాగు చేసే అటవీ పోడు భూముల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు అయ్యి భూములు కోల్పోయిన పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా భూములు కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా అన్నీ కావు. ఇప్పుడు చట్టంలో ఏం చెప్పిందంటే ఆడ అయినా మగ అయినా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పింది. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులుగా ఆడపిల్లల పేర్లు R&R ప్యాకేజ్ కి ముందుగా అర్హులని చెప్పేసి లిస్ట్ లో పేర్లు చేర్చి ఆ తర్వాత వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారనే నెపంతో వీళ్ళ పేర్లన్నీ కూడా R&R ప్యాకేజ్ కి అనర్హులుగా ప్రకటించి తొలగించడం జరిగింది. అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకుంటేనేమో వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇస్తుంది ప్రభుత్వం, కానీ మహిళలు 18 ఏళ్ళు నిండినయి వాళ్ళకి రావాల్సిన R&R ప్యాకేజ్ వచ్చేదాకా ఆగకుండా వయసు మీరిపోయే పరిస్థితుల్లో తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ కూడా అనర్హులు అని చెప్పేసి R&R ప్యాకేజ్ జాబితా నుంచి వాళ్ళ పేర్లు తొలగిస్తా ఉన్నారు. అంటే ఇది పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ లో గిరిజన మహిళల పట్ల వివక్షత ప్రభుత్వం చూపుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఒకటే కాదు, అది మనం చూసినప్పుడు మనం అరకులో అక్కడ మధ్యవలస గ్రామంలో, పాడేరు జిల్లాలో మధ్యవలస గ్రామంలో హైడల్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ జరుగుతూ ఉందని చెప్పేసి 64 గ్రామాల గిరిజనులు నిరసనలు తెలియజేయడం జరిగింది. మరి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నిర్వాసితుల్ని పునరావాస కాలనీలకు తీసుకొచ్చే క్రమంలో మేము ఇక్కడే ఉంటాము, మేము చావోరేవో ఇక్కడే తేల్చుకుంటాము, మాకు అక్కడికి వెళ్తే కనీస సౌకర్యాలు లేవు, ఈ రోజుకి కూడా మాకు ప్రభుత్వం చెప్పిన విధంగా R&R ప్యాకేజ్ చెల్లింపులు జరగలేదు, ఇచ్చిన భూముల్లోనేమో మాకు గొడవలు జరుగుతూ ఉన్నాయి, పూర్తిగా మా జీవనోపాధి దెబ్బతింటుంది అని చెప్పేసి వాళ్ళు మునిగిపోయే ముంపు గ్రామాల్లో ఉండడానికైనా ఇష్టపడుతున్నారే కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు పునరావాస కాలనీలకు రావడానికి సిద్ధంగా లేరు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరితో నిర్వాసితుల పట్ల ముందుకు వెళ్ళట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. మీరు అన్నట్టు నేను న్యాయవాదిగా పనిచేసే క్రమంలో కొన్ని కోర్టుల్లో కేసులు వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాంతం 1/70 చట్టం ఉంది. ఈ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టినప్పుడు తీసుకునే భూములన్నీ కూడా ఏజెన్సీ చట్టాలకు లోబడి, అంటే 1/70 చట్టానికి విరుద్ధంగా ఉన్నవా లేదా లోబడి ఉన్నవా అనేది చూసుకుని భూసేకరణ ముందుకెళ్ళాలి. కానీ గిరిజనేతరుల సాగులో ఉన్న ప్రభుత్వ భూములకి నష్టపరిహారం ఇచ్చారు, గిరిజనేతరుల సాగులో ఉన్నటువంటి అసైన్మెంట్ పట్టాలకు నష్టపరిహారాలు ఇచ్చారు, గిరిజనేతరుల సాగులో ఉన్నటువంటి LTR భూములు అంటే 1/70 ఉల్లంఘించిన భూములు కూడా నష్టపరిహారం సొమ్మిచ్చి ఈ భూములు మీరు సాగు చేయండి అని చెప్పేసి పోలవరం నిర్వాసితులకు ఇచ్చినప్పుడు ఆ భూములు అప్పటికే సాగు చేస్తున్నటువంటి స్థానిక గిరిజనులకి నిర్వాసిత గిరిజనుల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం భూములు తీసుకునే వరకు ఒకలా మాట్లాడుతుంది, భూములు తీసుకున్న తర్వాత ఇంకొకలా మాట్లాడుద్ది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇస్తుందో ఈ హామీలన్నీ నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి మన భూములన్నీ కూడా మన దగ్గర పెట్టుకుందాము, దీని మీద మనం ఆధారపడిపోతున్నాం. ఇంకొకటి రచన గారి మీ దృష్టి తీసుకురావాలి, ఈ వంకవరగూడెం పంచాయతీలో ఈ నేవీ ఆయుధ డిపోకు తీసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు 365 రోజులు కూడా స్థానికులకు ఉపాధి దొరికే సాగు భూములు. ఈ ప్రాంతంలో మీకు తెలుసు
పామాయిల్ ప్లాంటేషన్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది గిరిజన రైతులు పామాయిల్ సాగు చేసుకుంటూ ఉన్నారు. రెండోది సీడ్ మొక్కజొన్న. ఎందుకంటే భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మంచి నీటి వస్తూ ఉన్న భూములు కాబట్టి వాణిజ్య పంటలైనటువంటి సీడ్ మొక్కజొన్న పండిస్తారు, వరి పండిస్తారు, వర్జీనియా పొగాకు పండిస్తారు. వాళ్ళ భూములు అనేక రకాలుగా అంటే 365 రోజులు కూడా పని దొరికే పరిస్థితి ఉన్నటువంటి భూములు. ఒకవైపున భూసేకరణ చట్టం ఏమని చెప్పుద్ది, సారవంతమైన లేదా సాగు భూములు తీసుకోకుండా నిరుపయోగంగా ఉన్న భూముల్ని ఏదైనా ప్రాజెక్ట్ నిమిత్తం తీసుకోవాలని చెప్పేసి భూసేకరణ చట్టం చెప్పుద్ది. ఆ భూసేకరణ చట్టానికి విరుద్ధంగా సారవంతమైన సాగు భూములు ఇక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది భూసేకరణ చట్టానికి పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి. పార్టీ గారు మీరు ఇంకొకటి మరి ఏదైతే ఇప్పుడు గిరిజనులకు అక్కడ ఇష్టం లేదు, మీరు అన్నట్లు అవన్నీ సాగు భూములు పనికి రానివైతే తీసుకోవచ్చని చెప్తున్నప్పుడు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళు కోర్టు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి ఏదన్నా దాన్ని స్టాప్ చేయడానికి తీసుకురావడం గాని, గవర్నమెంట్ చేసేటువంటి ఇది అడ్డుకోవడానికి కానీ, ఏమన్నా ప్రజలు చేసేటువంటి ఆస్కారం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టు పోలవరం గాని, ఇవి గాని ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం అక్కడ చెప్పినటువంటి నిబంధనలు పాటించకుండా తీసుకుందని చెప్తున్నారు కాబట్టి, ప్రజలకేమన్నా తమ వైపు జరిగేలాగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఉంటే ఛాన్సెస్ ఎంత? వెంటనే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా ఉంది రచన గారు. ఒకటి, ఈ ప్రాంతంలో పెసా చట్టం అనేది ఉంటుంది. అంటే గిరిజన స్వయం పాలన అధికారాల్లో భాగంగా గిరిజన ప్రాంతంలో ఏదైనా ప్రభుత్వం ఒక అభివృద్ధి ప్రాజెక్టుని తీసుకురావాలంటే దానికి భూసేకరణ జరిగే క్రమంలో ఖచ్చితంగా పెసా గ్రామ సభ తీర్మానం జరగాలి. ఈ పెసా గ్రామ సభ తీర్మానం అంటే ఏంటంటే పూర్తిగా గిరిజనులతో కూడుకున్నటువంటి గ్రామ సభ. ఈ గ్రామ సభలో ఆమోదం లేనప్పుడు ఆ ప్రాంతంలో ఏ విధమైన ప్రాజెక్టు తీసుకురావాలన్నా కానీ అది చక్కరీత్యా చెల్లదు. మీకు తెలుసు, చింతపల్లిలో బాక్సైట్ మైనింగ్ తవ్వాలి అని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పుడు సమత సుప్రీంకోర్టులో కేసేసి ఇది పెద్ద చట్టానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి కేసేస్తే సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గిరిజన ప్రాంతాలకు సంబంధించి. కాబట్టి గిరిజన స్వయం పాలనాధికారాల్లో భాగంగా గిరిజనుల నిర్ణయాల మేరకు గిరిజనులకు అవసరమైనటువంటి అభివృద్ధిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునే తీర్మానాలను ఉల్లంఘించి చేస్తే ఖచ్చితంగా ఇది హైకోర్టులో కేసులు వేయాలని చూస్తున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకు ప్రారంభం మాత్రమే అంటున్నానంటే ఇంతవరకు ఇంకా ఈ భూములు సేకరిస్తున్నట్టు భూసేకరణ చట్ట ప్రకారం ప్రాథమిక ప్రకటన ఇంక ఇవ్వలేదు. ప్రాథమిక ప్రకటన ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అభ్యంతరాలు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన అభ్యంతరాలని హైకోర్టుకు తీసుకెళ్లి ఒక రిట్ వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికోసం స్థానిక గిరిజనులు కూడా సిద్ధంగానే ఉన్నారు న్యాయపరమైన పోరాటం చేయడానికి. ఇంకొకటి ఏంటంటే ఈ భూసేకరణ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కేవలం 37 కుటుంబాలే ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి. అది అబద్ధం. భూసేకరణ చట్టంలో భూములు తీసుకున్నప్పుడు 1166 ఎకరాల మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా బాధితులుగా మారిపోతారు. మనకి భూసేకరణ చట్టంలో 2 రకాల కుటుంబాల గురించి చెప్పుద్ది. ఒకటి పిఐఎఫ్, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటారు, అంటే ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలు. రెండోది పీడిఎఫ్, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్, అంటే వాళ్ళ భూములు కోల్పోయి వాళ్ళ గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు సర్వం కోల్పోయిన సందర్భంగా నిర్వాసితులుగా మారుతారు. ఈ నిర్వాసితులైన ఈ భూములు తీసుకుని గ్రామాలు అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలైనా వీళ్ళిద్దరికీ కూడా భూసేకరణ చట్టం సమానంగానే హక్కులు ఇస్తుంది. ఆ హక్కులు R&R ప్యాకేజ్ రూపంలో ఇద్దరికి ఒకేలా ఇస్తుంది. భూములు తీసుకున్నప్పుడు గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులకి ఒకేలాగా నష్టపరిహారం కానీ భూమికి భూమి కానీ ఇవ్వాలి. భూములు కోల్పోయి బాధితులుగా మారినటువంటి బాధితులకు కూడా R&R ప్యాకేజీ భూమికి భూమి ఇవ్వాలి. కాబట్టి భూసేకరణ చట్టం పిఐఎఫ్లైనా పీడిఎఫ్లైనా ఇద్దరిని సమానంగా చూడమని చెప్పినప్పుడు 37 కుటుంబాలే నష్టం జరుగుతుందని ఎలా చెప్తారు? వంకవారిగూడెం గ్రామం ఖాళీ చేయకపోవచ్చు, కానీ వంకవారిగూడెం గ్రామానికి సంబంధించిన భూములన్నీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, బాధితులుగా మారుతున్నారు. రెండవది దాట్లారిగూడెం గ్రామం ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఉంటుంది, చీమలవారిగూడెం ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఉంటుంది.
మడకవారిగూడెం గ్రామం ఈ ప్రాజెక్టు మధ్యలో ఉంటుంది. ఈ చుట్టూ గోడ నిర్మాణం జరిగినప్పుడు భూములు తీసేసుకున్నాక ఆ మడకవారిగూడెం గాని, చీమలవారిగూడెం గాని, దాట్లవారిగూడెం గ్రామ గిరిజనులు గాని, ఈ 3 గ్రామాల గిరిజనులు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. 3 గ్రామాల గిరిజనులు మొత్తం కలిపితే 37 కుటుంబాలేనా? కాదు కదా. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఏమంటారంటే 37 కుటుంబాలు మాత్రమే జరుగుతా ఉంది. ఈ 37 కుటుంబాల వాళ్ళకి కూడా R&R ప్యాకేజ్ ఇస్తాము చట్టంలో చెప్పిన విధంగా అని చెప్తున్నారు. అంతకుముందు మీరు కంటిన్యూ చేస్తుంది ఇంకొక క్వెషన్ చెప్పండి. ఫైనల్ క్వెషన్ దాంతో ముగిద్దాం. మరి ఇంత వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఇప్పుడు అక్కడ జిలిమిలి మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఏం ప్రణాళికతో భవిష్యత్తులో ముందుకెళ్ళబోతున్నారు? దానికి ఎంత టైం పెట్టొచ్చు? లీగల్‌గా వెళ్తే ఒకవేళ వాళ్ళు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఈ గవర్నమెంట్ ఫాస్ట్‌గా యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి ఒక బ్రేక్ పడే అవకాశం ఉంటుందా? సో వాళ్ళ ఫర్దర్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? దాని గురించి చెప్పండి. దాంతో ముగిద్దాం. ఇప్పుడు మీరు చెప్తుంది కంటిన్యూ చేస్తే. స్థానిక గిరిజనులు ఈ 4 గ్రామాల గిరిజనులు సమావేశమయ్యి ఇప్పటికే 2-3 సార్లు తీర్థ గ్రామ తీర్మానం ద్వారా వ్యతిరేక తీర్మానాలు చేయడం జరిగింది. నంబర్ 1. ఈ తీర్మానాలను తీసుకుని ఇప్పటికే విజయవాడ వెళ్ళి ఆయా పార్టీలు ఆయా సంఘాలకు సంబంధించినటువంటి హైకోర్టు న్యాయవాదులతో సంప్రదించారు. దీన్ని మేము హైకోర్టులో కేసులు వేయాలనుకుంటున్నాము అని చెప్పేసి. రెండవది, ప్రాథమిక ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీసుకుంటారు అనే ఉద్దేశంతో కోర్టులకు వెళ్తే కుదరదు. తీసుకున్నారు లేదా తీసుకునేందుకు చర్యలు చేపట్టారు, ఆ విధంగా నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకుంటారా లేదా అది ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. ఈ ఇప్పటికే 2-3 తీర్మానాలు చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు భూసేకరణ చట్టంలో చెప్పిన విధంగా భూములు తీసుకోవడానికి ముందుకొచ్చే క్రమంలో భూసేకరణ అధికారులు గ్రామ సభలు పెడతారు. ఆ గ్రామ సభల్లో వీళ్ళు తీర్మానాలు మళ్ళీ చేస్తారు. వీటన్నిటిని తీసుకుని హైకోర్టులో కేసులు వేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందుకెళ్లకుండా కోర్టు నుంచి స్టే తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధమైన సమాచారం వాళ్ళందరూ సేకరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ బాబ్జీ గారు. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి మొత్తం యూస్ఫుల్ ఇన్పుట్స్ అంతా ఇచ్చా ఇన్ఫర్మేటివ్ గా. సో ఓవరాల్ గా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ హక్కుల కోసం అందైతే క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాబ్జీ గారు. ఇద్దరితో చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ.